పాట చాలా బాగుందమ్మా. ఎవరు పాడారు? మా అమ్మ మరి మీ అమ్మేది? చచ్చిపోయింది. ఈ టైంలో ఫోన్ ఎవడ? హలో, విక్రమరాజు బతికున్నాడా? బావా బావా బావా, విక్రమ్ రాథోడ్ బతికే ఉన్నాడంట. బాబుజీ బాబుజీ, విక్రమ్ రాథోడ్ బతికే ఉన్నాడు బాబుజీ. कहाँ कहाँ देखा है तुमने उसे? ఇక్కడ హైదరాబాద్ లోనే బాబుజీ. क्या हो रहा? బాబుజీ, వాడి సమాధి ఇదే బాబుజీ. तवंड्रा చంపల్ మొత్తం గడగడలాడించే నా తమ్ముడు టిట్లా దెబ్బతిని కూడా బతికాడ్రా. వీడు మామూలోడు కాదురా. రేయ్, ఎక్కడున్నాడో వెతకండి. అలాగే బాబుజీ. విక్రమ్ సింగ్ రాథోడ్, ఎక్కడున్నావురా? ఎక్కడున్నావురా? చెరబరా కాలు పెడితే మీ దరిద్రం దోల తీరిపోద్ది. వాస్తు చెబుతాం, నిధులు చెబుతాం. మా కాలుని లాగింది సాక్షాత్తు లచ్చిందేవా, లేక ఇది మా భ్రమ? చూసిదము. లచ్చిందేవి ఖచ్చితముగా లచ్చిందేవే. మాతా వచ్చుచుంటి, తల్లి వచ్చుచుంటి. స్వామి, అయ్య బాబాయ్, లక్ష్మీదేవి లచ్చిందేవి నిన్ను కనుకరించిందే తల్లి. అవునా స్వామి? మాట్లాడకు. కనుకరించి నీకు డబ్బులిస్తానందే తల్లి. ఎంత స్వామి? మాట్లాడకు. 100 లక్షలు. 100 లక్షలే? మాట్లాడకు. ఎప్పుడు స్వామి? అదిగో లచ్చిందేవి. అమ్మా లచ్చిందేవి, టామేకర్ వెయిటింగ్. 100-200 తక్కువైనా పర్వాలేదు, లెక్కలతో చూసుకోవచ్చు. స్వామి, అవి కూడా తీసుకొచ్చేయమనండి స్వామి. చూసుకోకపోయినట్లేదు. నువ్వు తప్పక హాడు దూకుద్ది. వైకుంఠం దాటేసింది, కైలాసం క్రాస్ చేసింది, ఇందులోకి బైపాస్ చేసింది, మబ్బుల్లోకి వచ్చేసింది. అదే మేడ మీదకి. స్వామి ఏమైంది స్వామి?
అయ్యో అయ్యో స్వామి కూర్చోండి స్వామి. అయ్యో ఏమైంది స్వామి? ఇంకే టైర్. అయ్యో అయ్యో చిన్నప్పుడు నీకు తిరుపతిలో గుండెకిస్తానని బాబు మొక్కుకున్నాడు. ఆ మొక్క తీర్చలేదు. అందుకే లక్ష్మీదేవి రానికుండా ఆంజనేయ స్వామి ఠోకట్టాడు. అయ్యో 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 ఇప్పుడు ఎలా స్వామి? హరోం హర అత్తిరి చెరబరా. తిరుపతి కత్తి నా దగ్గర ఉంది. మొక్కు నువ్వు తీర్చు, ఆయన తోకట్టు తీస్తాడు. అమ్మ మూట లోపలికి తోస్తది. తొందరగా గీసే స్వామి. అవునేలప్ప, నీకు లచ్చలు వస్తున్నాయి కదా, నాకెంత ఎత్తా? నీ కష్టమే ఉంచుకోలే స్వామి. నేలప్పు 116 ఇచ్చేను. నీ కక్కుతున్న నా కమండలో నువ్వు లచ్చలు దొబ్బేసి నాకు 116 ఇస్తావా? ఇంకో 10 రూపాయలు ఇస్తాలే స్వామి. అబ్బా, నీలాంటి వాళ్ళు కొంపలో ఒక క్షణం ఉంటే మహా దరిద్రం. ఎలా? అయ్యో అయ్యో అలా వెళ్ళిపోతారేంటి స్వామి? శాస్త్రమై. ఆగండి స్వామి. అయ్యో అయ్యో ఓం హర అరవింద స్వామి స్వామి. బల. అయ్యో స్వామి ఇవాళ. గుండె సగంలో ఆపేసి వెళ్ళిపోతారేంటి స్వామి? అయ్యో అయ్యి బాబోయ్, కాలనీ వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో ఏమో. ఈ స్వామి ఏంటి ఇలా మధ్యలో ఆపేసి వెళ్ళిపోయాడు? గుళ్ళు గీకుతామమ్మా, గుళ్ళు అత్తిలి కత్తికి దువ్వ బ్లేడర్స్ గీకుతామమ్మా, నున్నగా గీకుతామమ్మా. ఇదిగో బాబు. వస్తనా తల్లి వస్తనా. చెప్పండి, మొగుడు తెచ్చిన గుండె అయితే 10 రూపాయలు, మొక్కుబడి గుండె అయితే 20 రూపాయలు. మీది ఏ టైపు గుండు? ఆ? అరగుండా కుదరదు. ఎవడో శంకుస్థాపన చేసిన పని నేను పూర్తి చేస్తానా? అలా అంటే ఎలా బాబు? సగం గీసిన గుండెతో వీధిలోకి వెళ్ళలేక చస్తున్నా. నీకెంత కావాలో అడుగు. 1000 రూపాయలు 1000 రూపాయలా? ఇంకో మాట లేదా? ఉంది. 1500. హా, ముందుదే ఖాయం చేసుకో. అలాగే. గుళ్ళు గీకుతామమ్మా, గుళ్ళు గీకుతాం. ఫుల్ గుండెకి 10 రూపాయలు, అరగుండెకి 1000 రూపాయలు. ఒరే అత్తిలే, నువ్వు సామాన్యుడు కాదురా. ఒక్క రోజులో ఇన్ని అరగుండ్లు ఎలా గీకావురా? రేయ్, నువ్వు గుండ్లు గీకిన బంటువిరా. ఆగండి, ఎమ్మెల్యే గారు బిజీగా ఉన్నారు. నేను వారి భార్యని. మీకేం కావాలో చెప్పండి. అమ్మా, ఎవరో అత్తెలి చిరబరానంద స్వామి అంటమ్మా. ఎంత మాయ చేశాడో చూడమ్మా. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా. మావా, అల్లుడు, మొత్తం కలెక్షన్ 26,110. ఆ 61 పక్కన పెట్టేస్తే రౌండ్ ఫిగర్ గా 20,000. అదేంటిది? అబ్బులు, ఇప్పుడు 5 రూపాయలు 5 పైసల్ని రౌండ్ ఫిగర్ చేస్తే ఎంత? 5 రూపాయలు. మరి అదిగా నేను చెప్పేది. ఆ 61 పక్కన పెట్టేస్తే 20,000 కదా. అలా చెప్పు, మన దగ్గర మోసాలు కుదరవు. ఇద్దరం కలిసి కష్టపడడం కాబట్టి 10 నీకు 10 నాకు. థ్యాంక్ యూ. ఆ 10 లేవు. సగం గుళ్ళు నేను కొడితే సగం గుళ్ళు నువ్వు కొట్టావు కాబట్టి 50-50 మొత్తం దొబ్బేద్దామనే. అబ్బా, చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఎప్పుడన్నా సరిగ్గా పంచావురా? అన్ని డబ్బులు నువ్వు తీసుకొని ఇవి నాకు ఇస్తావా? ఏమొద్దా? ఇవి కూడా తీసుకుంటావంటే మోసం చేసినాడు ఎవడు బాగుపడ్డాడు రా. మనం చేసేది గుళ్ళో పూజ మరి. 1000 రూపాయలు ఎవరా? కొన్ని 500 ఎవరా? ఇలా. 10 ఎవరా? టీ ఒక్క తాగుతాను. మీద నెత్తాను. యాబే, లెక్క తేలడం లేదా? ఎక్కడ నొక్కేశారా? పిల్ల దయ్యాలు ఇక్కడ తగిలడ్డారు. లోపలికి వెళ్ళలేదు. నన్ను పట్టుకోలేవు. ఈ ఫేస్ లోపలికి వెళ్ళాలను. అన్ని వరకు చాలు, ఇక అందరూ భోజనాలకు రండి. రండి రండి. ఓం చోరి చోరి భరధరం సత్య అబ్బులో చతుర్భుజం ప్రతిరోజు దొంగతనం ఛాయేత్. ఓం కృష్ణాయ నమః, ఓం వెన్న దొంగాయ నమః, ఓం బ్లేడాయ నమః, ఓం కత్తెరాయ నమః, ఓం అత్తిలి దువ్వ కాంబినేషనాయ నమః. తండ్రి, నీ చల్లని చూపులతో రాత్రి బౌళ్ళు కష్టించి శ్రమించి వేణుగోపాల స్వామి ఆలయంలో నుంచి నిన్ను ఎత్తుకొచ్చావు తండ్రి. నీ దయతో ఎన్టీఆర్ గార్డెన్స్ లో బెంచి స్వాహ, పాల కేంద్రంలో పాల క్యాన్ స్వాహ, గాంధీ వీధిలో పోస్ట్ బాక్స్ స్వాహ, రైల్వే స్టేషన్ లో టీవీ స్వాహ.
ఓం పబ్లిక్ బూత్ లో టెలిఫోన్ స్వాహ. హలో, నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఎవరు మావా ఫోను? మన దొంగల ఇన్ఫార్మర్ ఫోను. ఆ, నువ్వు చెప్పిన అమ్మాయి చంబల్ నుంచి పెళ్లికి వచ్చిందంట. నువ్వు చూసిన విడిది. అయితే ఇకనే వారం రోజులు మాకు అక్కడే మంది. ఓకే, పక్క వీధిలో 4 లారీలు పెట్టించేతాను అల్లుడు. సామాన్లు మొత్తం సర్దేయచ్చు. రే దువ్వా, మా ఆడికి వెళ్తుంది నా లవ్ మ్యాటర్ సెటిల్ చేసుకోవడానికి. నీకు లవ్వా? అంత ఇచ్చావేంట్రా? అక్కడ యథావేషాలు వేసావనుకో నరికి పెళ్ళోళ్ళకి పలావ్ చేసి పెట్టేయగలను, జాగ్రత్త. నా బట్టలే ఒక్కొక్కరు పిల్లలు పోసేస్తాను. ఏ సతీ బాగా పాట వచ్చిందా? వచ్చిందిరా, దా ముద్దు ముద్దుగా బుజ్జు బుజ్జుగా భలే ఉన్నారు. రండ్రా లోపలికి. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. ఈసారి కుదిలేరా? ఈ కాలనీలో ఆడుకుంపంత మంచోడు కాదు. ఈ అత్తిలోడు వాళ్ళకంటే పెద్ద బోకు. నా బట్టలు అయిపోయారు. లే, అడిగేలో. పెద్ద టెండూల్కర్లు ధోనిలు వచ్చారు బ్యాట్లు ఊపుకుంటూ. మళ్ళీ ఇటుపక్క వచ్చారు, కత్తిరించేస్తాను ఒక్కొక్కడికి. అనుకుంటున్నారు నా మాట వినివే, వాడు అసలే మంచోడు కదే. పిల్లలు కొట్టి లోపల దక్కుంటావా? ఈ రోజు నా చేతుల్లో నీకు మూడిందిరా. సత్తిగా బయటికి రారా సచ్చినోడా. వచ్చా ఏంటంట? ఒరే సచ్చినోడా, నీ చేతులు ఇరిగిపోను. నీకు మాయరోగం వచ్చే మధ్యలో నీ పుట్టెక్కను. కాపులో కూలిపోను, నీ కప్పుల నిప్పులు ఆరిపోను, నీ కుప్పుల సవర జారిపోను. అల్లుడు, నువ్వు తగ్గొద్దు. నువ్వు వెనకడుగేయద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. తెలిపోవాలి ఏంటే చెప్పి ఇప్పుడు. ఒరే సన్నాసి వెదవల్లారా, పిల్లల మీద అట్రా మీ ప్రతాపాలు. పిల్లలకేంటి, మీ ముగ్గులకైనా ఇప్పిదంటానే. మా మొగుళ్ళే కూడా ఇస్తావా? ఏ డౌటా? నువ్వే గనక మగాడివైతే, నీకే గనక దమ్ముంటే నా మొగుడి బట్టలిప్పరా. రారా, నువ్వు రారా. వదలవే, ఆడిపోగాడు అనిపించుకోవడానికి నేను పట్టి పడివేంటి? ఆడు అన్నంత పని చేస్తాడే, నన్ను వదలవే. చూసారా మన పవర్? ఇక దొబ్బేయండి. నిన్ను చీల్చి ఉప్పు కారం పెట్టుకున్నా మేమెక్కడికి వెళ్తావురా? అమ్మ సచ్చిందానా, అదాటం జుట్టేసుకుంటావా? అల్లుడు, వెనకాల చాట్ ఉంది. వీడెక్కడ పడితే అక్కడికి ఇచ్చుతున్నాడు. దాన్ని వదలొద్దు, కొట్టు. ఏంటే నా అల్లుడి మీద లేస్తున్నావేంటి? కుక్క కుక్క వదలు. సత్తిగా ఇంకొకసారి మా పిల్లల జోలికి వచ్చావంటే నిన్ను ఉత్తి కారేస్తాను రే. అబ్బచ్చా పోతుడమా తెల్ల మరి ఒక్కొక్కరికి గజం లెక్కన పగిలిపోద్దొళ్ళు. అమ్మా అందరూ కట్టుకొని వస్తారు కదే. పోరా దొంగ సచ్చినోడా. పోవే, ఇంకొకసారి సత్యబాబుతో పెట్టుకుంటే చిట్టాడైపోద్ది. అత్తిలే. ఆడోళ్ళు కాబట్టి గోడెక్కి కూర్చున్నాను. దిగొచ్చినట్టయితే చచ్చుండేవాళ్ళు ఏమనుకున్నారు? కోతెక్కినట్టు గోడకి కూర్చొని నాటకాలు తప్పుతావా? పైగా హెల్మెట్ ఇచ్చి కొడతారా నన్ను? ఉవ్వా. ఏమైంది అల్లుడు? మావా నల్ల పిల్ల ఎదురైనా పర్వాలేదు, చిన్న పిల్లలు ఎదురవకూడదు. శని పరమ శని. ఎంట్రీ ఎలా? తలుపులు తీసే ఉన్నాయి కదా. మా తెల్లో ఇక్కడ వారం రోజులు సెటిల్ అవ్వాలంటే రిపేంగ్ దొరకాలి. అక్కడ చూడు, ఆ సాలిడ్ పర్సనాలిటీ పెళ్లి కొడుకు తెల్లే ఉంటుంది. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా. ఎవరు వాళ్ళు? మా అమ్మాయి ఫ్రెండ్స్. అదేం పద్ధతి? గుమ్మంలో అడ్డంగా కూర్చున్నాం. కాలికి దండం పెట్టాలని తెలియదు వాళ్ళకి. చిన్న పిల్లలు ఏదో మోసీ 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 మేరీ ప్యారీ ఉఠో బేటా ఉఠో. చూసారా మా మర్యాద? చిక్కినట్టే చిక్కి జారిపోయా. అరేరే ఏమిటిది? మా వాడికి 2 సార్లు పడితేనే గానీ పడినట్టు ఉండదు మోసీ. ఎవరండి మీరు? మోసీ మా వాళ్ళు మర్యాద చూస్తే తెల్లటం లేదా? జాओ బేటా తుమ్ అందర్ జాओ. మోసీ నేను లోపలికి వెళ్తానమ్మా. అచ్చ్. సూపర్ హౌస్. మీకు బాగా దగ్గర చుట్టాలి అక్కయ్య గారు. హా. నేను పైకెళ్ళి పూలు తీసుకుని వస్తాను.
సత్తిలి నీకు ఇంత నీట్ గా వర్కౌట్ అయిన లెఫ్ట్ లెగ్ ఏంట్రా రైట్ లెగ్ రైట్ రైట్. హలో ఏంటి? నిన్న తుమారా గానా చానా చానా అచ్చా. నాకు తెలుగు వచ్చు. తెలుగు వచ్చా? ఇకనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోవచ్చు. నా పేరు సత్యబాబు ఫ్రమ్ అత్తిలి. నా పేరు నీరజ గోస్వామి. నీరు నీతో చాలా విషయాలు మాట్లాడాలి. అంటే ఇక్కడ కాదు, ఏకాంతంగా మన ఇద్దరు ఉన్న చోట. ఎవ్వరూ లేని చోటనే ఇక్కడికి తీసుకొచ్చాను. మనిద్దరమే ఉన్నాం. చెప్పు. చెప్పేస్తానా? జీవితంలో మొట్టమొదటిసారి నిజం చెప్పాలనుకుంటే నాలుగు మరి ఎంత మడత పడిపోతుందంటరా బాబు. అత్తి బాబు సత్తిలి బాబా నీరజ భూస్వామి అది ఏదిది? ఇది మ్యాటర్. అర్జెంట్ అక్క. వచ్చక ఇది ఎందుకు? నీరు 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 ఒరే ఇడేంట్రా వచ్చొక్కడు ఇది తీసుకెళ్ళాలా? ఇప్పుడు నాకేం అర్థం కావట్లేదు. రాక రాక అవకాశం వస్తే ఇడి అబ్బా చెడతోపాడు. ఏం చేస్తున్నారు ఇక్కడ? అక్కడ పిలుస్తున్నారు వెళ్ళు. అరే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఆ టిఫిన్ పంపించు. సరేనండి. అందరూ ఇక్కడ తగలబడితే మా పళ్ళు ఎలా సాగుతాయి? బుర్ర తక్కువ తోలారా. 98, 99, 100. పోలీసు వాడు వచ్చేస్తున్నాడు, దొంగలు దాక్కోండి. దొంగలు పట్టుకుంటారంటయ్యా. దొంగ దొరికేశాడు, దొంగ దొరికేశాడు. నేను పట్టేసుకున్నాను. కన్నా విజిలేసింది నువ్వేనా నాన్న? యా. దా నీ చాక్లెట్ ఇస్తాను. దా దారా నువ్వు నాకెళ్ళరా. yes yes ఇంగ్లీష్ అయ్యా మీరు మళ్ళీ ఇటుగా వచ్చావు అనుకో ఐస్ కాదు పిర్ర కోసి కారం పెట్టేస్తానే అనుకుంటున్నావా? నీది అయ్యా మళ్ళీ ఏంటే జింతాత జింతాత అని కలరిస్తున్నావు? నోరు మొయ్యవే. చాలా బాగుందని చూసాను అంతే. పిల్లలకి నాపీస్ అయిపోయాయి. వెల్యో డజన్ పట్రా బేటా. అలాగే మోసి. జా బేటా జా 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 జా. ఒరే దువ్వా ఎక్కడ చచ్చారా నా కొడుకా? చిచ్చి ఇంత దిగజారిపోతావు అనుకోలేదు. అత్తిలను నమ్ముకుంటే దువ్వోడు పరువు కూడా దొబ్బింది. సనుడు ఆపి మ్యాటర్ ఏంటో చెప్పు. చిన్నపిల్లలంటే పన్నోడివి ఈ గోచులు కొంటాం అవసరమా? అసలు మనకి ఈ ప్రేమలు ఎందుకురా? మనకు కాదే నాకు అవసరం. నా మాట కాదన్నందుకు నేను హర్ట్ అయ్యాను, అందుకే వాకౌట్ చేస్తున్నాను. ఏడ్చోలే. దట్స్ ఆల్. ఆడికి నాకు సంబంధం లేదు. దొంగ 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 నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? ఓరెడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్. ఇలా ఎదిగించాడు నన్ను. ఇందా పట్టుకో. దొంగ 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 బాబాయ్ దొంగ ఓరి నాయనో. ఆగు.
అంతా ఓకేనమ్మా. సరే సరే. అతనికి ఏం పర్లేదమ్మా. మరి నా ఫీజు అతని పెట్లో అందులో ఏం లేదమ్మా. లేదా? లేదమ్మా. రామకృష్ణ మెళ్ళ కొట్టేసిన చేయను. దీంతో అడ్జస్ట్ అవ్వండి సార్. సరేలే అమ్మా. ఇదిగో మనకే రిలేషన్ లేకపోయినా నేను కాపాడేశాను. నీకు నాకు చెల్లి అంతే. కాసేపు నేను ఇక్కడ ఉందును, కానీ అవతల లేడీస్ వెయిటింగ్. అలా చూడగాయ బాబు. అమ్మాయి నీరజా, సార్ అవి టేక్ తో చేసినేనండి. ఏమిటి తలుపులా? అది బ్రహ్మాండమైన టేక్ అండి. తువ్వ పగిలిపోద్రోయ్. రాజమండ్రి దగ్గర టేకు సాంబార్ ఎంచుకో. సాంబార్ ఇడికి. మళ్ళీ నాకు సాంబార్? అవును. 15 సార్. ఏం పర్వాలేదు. ఎన్నిసార్లు అమ్మాయి సాంబార్ వడ్డిస్తే మాత్రం ఆ రోజుల్లో కాబట్టి చేయించగలిగారండి. ఇప్పుడు మనం ఎక్కడ చేయించగలం? ఒక్కసారి ఇంట్లో టేక్ అంతా సాంబార్ బాగా పాడు నచ్చింది, టేస్ట్ అది. మళ్ళీ దా దా దా. ఆయన డబ్బుదే ఉందండి. అంత మంచి టేకు మనం జాగ్రత్త చేసుకోవాలి కదండి. అరే అచ్చా అచ్చా ఎటే సో సారీ అండి, అనుకోకుండా చేరింది, ఏమనుకోకండి. బాత్రూమ్కి వెళ్ళి కడుక్కుంటే బెటర్ ఏమో. రండి. ఆ సాంబార్ ఏదో ముందే పోయించుకోవచ్చు కదా. 15 సార్లు నా కడుపులో పోయించబోతే. గురువు గారు మీకు తెప్పించమంటారా టేకు? వద్దండి, మీరే సార్ సాంబార్ పోయమంటారా? సారీ అండి, నేను చాలా ఫీల్ అవుతున్నాను. నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను. సాంబార్ ఒళ్ళంతా ఎందుకు పోసుకోలేదని. ఏం నువ్వు చేస్తున్న పని? సాటి మనిషికి సాయం. ఇది సాయమా? మరి కాదేంటండి? మరకపడ్డా నా షర్ట్ కోసం మీరు అంత కష్టపడ్డారే. మరతపడి నలిగిపోయిన నడుములు సర్దటం నా ధర్మం కాదండి. దీని ఉపకారానికి ఉపకారం, సహకారానికి సహకారం అని మా అత్తుల్లో అంటారండి. హాయ్. నీ అత్తల్ని తీసుకెళ్లి తిత్తిలో పెట్టుకో. నేను చెప్పిన మాట విను. నీది సౌత్, నాది నార్త్. నీది ఆంధ్రప్రదేశ్, నాది మధ్యప్రదేశ్. నా పర్మిషన్ లేకుండా నా మధ్యప్రదేశ్ ని టచ్ చేసావంటే నిన్ను ఒకే ఒక్కసారి కళ్ళు మూసుకుంటే 2 అంగుల్లో సందు దాటేస్తా. ఏయ్, ఇంత భయపడేవాడివి నన్ను లవ్ ఎలా చేస్తావురా? అంటే నీకు నా మీద అదా? అదే లేకపోతే నిన్నొంటరిగా గదిలోకి ఎందుకు తీసుకెళ్తాను? ఇలా బాత్రూమ్ లోకి ఎందుకు తీసుకొస్తాను? కొత్త కదా, అర్థమే సావులా. ఇంకో ఒక్కసారి నొక్కేస్తే బండ్ల ఇల్లు పడిపోద్ది. ఏయ్, బాత్రూమ్ లో ఏం జరిగింది చెప్పవే. చెప్పవే, ఏం జరిగింది చెప్పు. చెప్పవే ప్లీజ్. వెళ్ళు. ఏ దొంగ నా చుట్టూ తిరుగుతుంటే ఉద్యోగం పోతుంది. వెళ్ళి జాబ్ చూసుకో. సారీ నీరు, నిజం చెప్పేస్తా, నేను దొంగని. బతకడానికి మాయలు మోసాలు చేశాను. నీకోసం అన్ని మానేస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం. పెళ్ళయ్యాక చెయ్యోగా. అసలు చేయను. ఒట్టు. ఈ అత్తరి సత్వ మాటేస్తే నిలబడతాడు, ఒట్టేస్తే నిలబడతాడు. డిస్టర్బెన్స్. ఓకే ఒకసారి, ఓకే ఒకసారి.
భాయ్ ఆ విక్రమ్ రాథోడ్ బతికే ఉన్నాడని ఊరి జనం అంతా ఆనందపడుతున్నారని ఒకడు పేపర్లో రాశాడు. టైగర్ రై టిట్లా మేరే భాయ్ ఈ పేపర్లో నువ్వు రాసిన ఆనందం ఎలా ఉంటుందో చూపించరా. ఎలా ఉంటుంది నీ మొగుడు రాసిన ఆనందం? ఎరా మీకెవరికన్నా ఆనందం అంటే ఏంటో తెలుసా? అవును, నువ్వు రాసిందే నిజం. విక్రమ్ రాథోడ్ బతికే ఉన్నాడు. అచ్చా, నేనెదురుగా ఉన్నానన్న భయం కంటే వాడు బతికే ఉన్నాడన్న ఆనందం నీలో కనబడుతోంది. మీకు దండం పెడతా, మీ కాళ్ళు పట్టుకుంటా. అయ్యో అయ్యో వాళ్ళు ఏం చేద్దాం సార్, మీ దండం పెడతా సార్. అయ్యో అయ్యో అయ్యా కాలిపోతున్నారయ్యా, ఆపించండి అయ్యా. అయ్యా 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 వాళ్ళు చచ్చిపోతున్నారయ్యా, దండం పెడతా. ఒక్కళ్ళైనా వచ్చి కాపాడండి అయ్యా. అయ్యా అయ్యా మీకు పుణ్యం ఉంటుందయ్యా, కాస్త సాయం చేయండి అమ్మా. కాళ్ళు కడగరా. సరిగ్గా కడగరా. వాడి ఆచూకీ ఏమైనా తెలిసిందా? 50 మందిని పంపా, ఇంకా దొరకలేదు. బాబా, నువ్వు కూడా వెళ్ళు. వాడి ఆచూకీ నాకు కావాలి. అల్లుడు, నీకు అమ్మాయి దొరికింది కదా అని మన పనులన్నీ మానేస్తే నాకు గతేమైపోద్ది. మాయలు మోసాలు మానేస్తానని నీరుకి మాట ఇచ్చాను. ఒకే ఒక్క దొంగతనం మాత్రం చేస్తాను. అది ఎంత పెద్ద దొంగతనం అంటే లైఫ్ సెటిల్ అయిపోవాలి. అలాంటిది ఏదైనా ఉంటే చూడు. పెట్టి జాగ్రత్తగా తించండి బాబు. ఒంటి మీదనే అంత ఉందంటే పెట్టెలో ఇంకెంత ఉంటుందో. అంతా డబ్బుమయం, ఈ జగమంతా గోల్డుమయం, ఈ జగమంతా నగలమయం. కరెక్ట్ మావా, కొడితే దాని పెట్టినే కొట్టాలి. పెట్టేంత బరువు ఉంది, ఇందులో ఏమున్నాయమ్మా? నా ఒంటి మీద వాటితో కలిపి 7 వారాల నగలు. కట్రోల్ మావా. చిల్లర లేదమ్మా. నువ్వే ఉంచు. అల్లుడు, వరల్డ్ బ్యాగ్ దొరికేసింది అల్లుడు. హాజీ పెట్టే ఇక్కడ పెట్టి టికెట్ తెచ్చుకుందామంటే ఇక్కడ అందరూ దొంగల్లా ఉన్నారు. మీరు మాత్రం మంచి వాళ్ళలా ఉన్నారు. 1 minute.
ఏమిటోనమ్మా, చిన్నప్పటి నుంచి మంచితనం అలా అలవాటైంది. జర పెట్టి చూస్తుంటారా, నేను టికెట్ తెచ్చుకుంటాను. నువ్వేం కంగారు పడకమ్మా, నువ్వు వెళ్ళిపో. ఇక నుంచి పెట్టే మాదనుకో. అనుకోవటం అంటే మనదే. మీరు వెళ్ళండి అమ్మా. థ్యాంక్ యూ బాబాయ్ గారు. హరోం హరా హత్తిలి చెరబరా. అమ్మా రాజస్థాన్ లక్ష్మి తల్లి తల్లి. మావా మొత్తం 7 వారాల నగలు, ఓ 6 నగలు దాని ఒంటి మీద ఉండిపోయినాయి. మిగిలిన 6 వారాలు, దానిలో సగం నీకు సగం నాకు. అట్ట కాదు గాని ఆ. ఈ చెయ్యట్టేసుకుని ఆ చెయ్యి ఇట్టేసుకో. మేము ముదిరామండి బాబు, మాకు లెక్కలు తెలుసు. ఎప్పుడు మోసం చేయలేవు. 6 లో 50-50, 2 నాకు 4 నీకు. అదేలా కుదురుతుంది మావా? ఎందుకు ఎలా కుదురుతుంది చెప్పు. 50-50. ఒకటే నీకు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాను. ఏంటి చెప్పేది? ముక్కు కొరుకుతా. ఎరా ఎక్కడ కొట్టుకొచ్చారా దీన్ని? కొట్టుకు రావడం ఏంటి సార్? ఇది మా సొంతం, అవర్ ఓన్. రే ఆ బాక్స్ కి మీ ఫేసులకి కనెక్షన్ కుదరడం లేదురా. ఏమున్నాయి దాంట్లో? ఏముంటే బట్టలు, పేస్ట్లు, బ్రష్లు, నిరోధులు, షవింగ్ కిట్లు ఉన్నాయి సార్. ఆహా, తీసి చూపించండి రా. మిమ్మల్ని ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. నువ్వు ఆగలడు. ఏంట్రా రుబాబేంట్రా? పోలీస్ రుబాబా? నువ్వు కాకి డ్రెస్ వేసుకొని వచ్చి ధూత్ అన్నంత మాత్రాన భయపడతావు? అలా నిలబడ్డావంటే నువ్వు అసలు పోలీసు అని నమ్మకం ఏంట్రా? నెత్తి మీద టోపీ ఎదురా, చేతిలో లాఠీ ఎదురా? చూపించరా, చూపించు. అల్లుడు మావా పెట్టే ఓపెన్ చేయి. అదేంటి మావా? కింద బొక్కలు చూసి మాట్లాడల్లుడు. ఆయన గురంతా నా ఆయువు పట్టు మీదనే ఉంది. ఓపెన్ చేయి. పిల్లల్ని కిడ్నాప్ చేసే గ్యాంగ్ రా మీరు? కిడ్నాప్ ఏంటండి? మాకే సంబంధం లేదు. నాన్న కన్న కూతుర్ని అమ్మేస్తున్నావురా? అబ్బాయి కాదండి, ఏదో సరదాగా ఆడుకుంటున్నాం అంతే కదా మావా. ఆట మీ వాళ్ళకం చూసినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. అవునరా, మీ అడ్రస్ ఎక్కడరా? జూబ్లీ చెక్ పోస్ట్ పక్కనండి. సత్యబాబు వెళ్ళండి, ఎవరైనా చెప్తానండి. పాపని తీసుకుని డైరెక్ట్ గా అక్కడికే వెళ్ళు. రోజు వచ్చి చెక్ చేస్తా. పాప గనక కనిపించలేదో అబ్బాయి గనవసరమా సార్? నేను బాగా చూసుకుంటాను. కన్న తండ్రివి, కన్న తండ్రిలా చూసుకో, కన్న తండ్రిలా చూసుకో, కన్న తండ్రిలా చూసుకో, కన్న తండ్రిలా చూసుకో. ఆ రాజస్థాన్ ఇది ఎంత దెబ్బతీసింది. హాజీ క్యాజీ అని మోసం చేసి చేతిలో క్యాబేజీ పెట్టింది. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నానా కొత్త చాలా బాగుంది నానా. నేను ఒకటి అడుగుతాను చెప్తావా? నువ్వే వెళ్ళి ఆ బెడ్రూమ్ కిచెన్ కూడా చెక్ చేయి పో. అలాగే నాన్న. అయ్యబాబోయ్, వేయడంత లేవు, ఏ నటించినావే. అయినా నానంటున్నాడు మావ నన్ను. నాకేం తెలుసు? అన్ని ఖాతాలు నాకు చెప్పి ఓపెన్ చేసావా? ఎక్కడ ఎత్తన వేసావో ఏమో. ఎదో ఎట్టకారాలు వద్దు. ఎవరిదా ఎట్టకారం? ఎవరిది ఎట్టకారం? ఎవరిది ఎట్టకారం? ఇదే ఆఖరి దొంగ తరం నన్ను నిరికిచ్చి ఇప్పుడు నా ఎట్టకారం అంటావా? ఇక్కడ చూడు, 1 2 3. అమ్మా, ఇంకొంచెం పైన తగిలితే ఏమైపోయావండి? మూసేంతే. వెళ్ళు, పరంగా కడిగి స్నానం చేయించు, లేకపోతే మళ్ళీ ఎస్ఐ గారు వస్తాడు. కెళ్ళి నవ్వులుతా. ఎక్కడ రావాడు? నీ అమ్మాయితో చచ్చిపోతా.
ఆడ గన్ చూపించేది మాత్రాన నువ్వు గోల్ చేసినది మాత్రాన నా కూతురు అయిపోద్దా? అసలు దీన్ని చాలా తిక్కలో ఉన్నాను, కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాను. ఆఖరిసారిగా అడుగుతున్నా, నీ బాబేవుడు? ఓరు బాబోయ్, ఇది ఆడేసుకుంటున్నా నాతో, చాలా కష్టం. ఆటలంటే నేను చూపిస్తాను, దా దా. నువ్వు ఇక్కడే దాక్కో, నేను ఎత్తుకుంటానే. ఓకే, దాక్కో 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 దాక్కో. అమ్మా, నాకే అంటుకుంటుందా? మావా, ఎక్కడికి మావా? వరుసలొద్దు. నీకేంట, నువ్వు వెళ్ళి ఆ పిల్లని వదిలేసి వచ్చావు. ఇప్పుడు ఆ పోలీసుడు వస్తాడు. నీకేం పర్వాలేదురా, వాడికి నాలుగే నచ్చింది. నేను వెళ్తా. మావా, ఇన్నాళ్ళు కలిసి బతికి ఇప్పుడు నేను కష్టాలు వదిలేసి వెళ్ళిపోతావా? కలిసి బతికినంత ఈజీ కాదు కలిసి చావటం. తీయండి రా. లోపల ఎవరైనా ఉన్నారా లేదా? అయ్యో బాబాయ్ వచ్చాడు. ఇప్పుడు ఎలాగా? పాపా పాపా. ఈ అబ్బా, ఎక్కడ్రా? లోపల ఎవరైనా ఉన్నారు లేదా? రారా బయటికి. నేనా అండి? రారా బయటికి. వస్తున్నాను సార్. స్ట్రీట్ లైట్లు, కోర్టు బీరువాలు, పోస్ట్ బాక్సులు, ఇవన్నీ కొట్టుకొచ్చిన వస్తువులా కనపడుతున్నాయి కానీ ఏవి కొన్న వస్తువులా కనపడటం లేదేంట్రా? రా, దొంగలరా మీరు? అబ్బాయి కాదండి, ఇదంతా సెకండ్ హ్యాండ్ సరుకు అండి. అంటే సార్, దొంగలంటే మనుషులాగా ఉంటారండి. కిండలా ఒక్క పగిలిపోద్ది. మమ్మీ చేది. ఆ సత్యబాబు గడేడ్రా? సత్యబాబు అంటే ఆయన ఎవరండి? నాకు తెలీదు సార్, నాకు తెలీదు సార్, నాకు తెలీదు. అంత కంగారు పడుతున్నావేంట్రా? కంగారే లేదు సార్. పాప ఎక్కడ్రా? పాప 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 సత్యబాబు పక్కనే ఉంది సార్. సత్యబాబు ఎక్కడున్నాడు చూపించు. ఆడి దగ్గర పాప లేదనుకో, ముందు నీకు. ఓకే, రైట్ అండ్ రైట్. ఈ ఆట చాలా బాగుంది నాన్న, మళ్ళీ ఆదాం. వెళ్ళు, పరిగెట్టు. ఎక్కడ కూడా లేడు కదరా? ఇందాక నుంచి అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, పైకి కిందకి తిప్పుతున్నావు. గుర్ర పేల్చేనా? ఎక్కడరా సత్యబాబు పాప? పాపలు ఉంటాడండి. పద చూపించావు. ఏంట్రా? ఏంటి సార్, ఎందుకు వచ్చారు? వెరీ గుడ్. పాపని ఇలాగే చూసుకో. అతలి అతలి, ఎవరు నాన్న? ఇదేంటి ఇప్పుడు వచ్చింది? మన ఇద్దరు దొంగ పోలీసు ఆడుకుందాం. నువ్వు ఇక్కడ దాక్కో, నేను ఎత్తుకుంటానే. సరేనా? ఇక్కడ ఉండే. హాయ్. ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి. ఎవరున్నారు లోపల? ఏ హీరోయిన్ ఫోటో తగిలించావు? నువ్వెందుకు నన్ను పక్కకు తీసుకుని వెళ్తున్నావో నాకు తెలుసు. పెళ్లికి ముందు అవేం కుదరవు. నేను చెప్పేది వినకపోతే పెళ్లి కూడా కుదరదు. ఎందుకంత కోపం? ఎంత చిన్న విషయానికి అలా మాట్లాడతావా? నువ్వు కనిపించలేదని 2 రోజులుగా ఎదురు చూస్తున్నాను తెలుసా? అది అర్థం చేసుకోకుండా ఎటు చూస్తున్నావు? నీరు, మై డార్లింగ్. దొంగ 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 దొంగేంటి? దొంగ దొంగ. నువ్వు ఆడేసంటే దొంగ సెంటేగా. సెంటు కొట్టద్దు, ఎవరైనా చూస్తారు. పైకిలే. అవునవును, ఎవరైనా చూస్తారు, అందుకే మనం లెక్కకూడదు.
దొంగ రాస్కల్, నీకు ఇలాంటి పనులు బాగా అలవాటైనట్టున్నాయి. తల్లి తోడు, ఇలాంటి సిచ్యువేషన్ ఇరుక్కుని ఇదే ఫస్ట్ టైం. లేవద్దు ప్లీజ్ ప్లీజ్. సరే కానీ, బట్ ఓన్లీ చింతత్త. దరువేగా, పద వీధిలోకి వెళ్దాం. వీధిలోనా? హోటల్కి వెళ్దామా? హోటల్లోనా? పోనీ థియేటర్ అయితే బెటర్ ఏమో. ఛీ, నీకు అస్సలు సిగ్గే లేదు. పబ్లిక్ దూరంగా ఉండొద్దు, దగ్గరగా ఉండు, ఇద్దరికి మంచిది. ఏంటి తగెత్తికేత్తనం? మావా వరుసలొద్దు, మ్యాటర్ చెప్పు. ఈ పిల్ల దాని గొడవ ఏంటో తెలియాలి కదా. ఈ విషయం నీరు తెలిస్తే నా పెళ్లికి ఫిట్టింగ్ పడిపోతుంది. శుభం. నీ అబ్బా! ఒక్కసారి దాయడానికి ఇక్కడ మీటర్ అప్ అయింది. హెల్ప్ చేయి. నీ ఫోటో మీసాలు ఎప్పుడు పెంచావు? ఇది నా ఫోటో కదా, దాని బాబుది. అచ్చోన్ అలాగే ఉన్నాడు. ముందు వీడిని వెతికి వాడి కూతురు వాడి కప్పు చెప్పాలి. ఎక్కడున్నాడని ఎదుగుతావు? ఎక్కడో చోట ఉంటాడు కదా. నేనే మాయగాని అనుకుంటే వీడు నాకంటే మహాముద్ర మాయగాడు ఉన్నాడంటారా బాబు. కన్న కూతుర్ని వదిలేశాడంటే వీడు మామూలు ఏదో కాదు. రేయ్, మొత్తం 50 మంది వచ్చావురా. నిన్ను నీ కూతుర్ని చంపే. నా కూతురి ఒంటి మీద చెయ్యి వేయక్కర్లేదురా. వేద్దామన్న ఆలోచన వచ్చిన చంపేస్తా. మామా, అల్లుడు, ఎలాగైనా సరే ఈ రోజు వాడిని వెతికి పట్టుకొని ఆ పిల్ల దయ్యాన్ని వదిలించుకోవాలి. అడుగు. అలాగే. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడైనా చూసావా? ఏరా, ఎక్సెక్టింగ్ గా ఉందా? ఆ వెనకాలే పెట్టుకున్నావు. చూసావా అని నన్ను అడుగుతావే? డిటెక్షనా? నువ్వు ఒక ఎర్రాఘవరెడ్డివి, ఆడ సమరసింహారెడ్డి. మరి చల్ చల్ చల్. వెళ్తానండి సార్. ఇది పర్సనాలిటీకి అంత కోపం ఏంటి? ఏంటాళ్ళు అలా పరిగెడుతున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు. సర్లే పద, మన ఎతకాలి కదా. విక్రమ్ రాథోడ్, ఆడంగిలా దాక్కున్నావంట్రా? రా రారా బయటికి. రేయ్, పిరికినాయాలా పారిపోయావేరా? మగాడివైతే రారా. ఓ మేరే సామ్నే. ఎక్కడికి పోతావులేరా? వాడి చావు తప్పదు. రండి.
మిస్టర్ విక్రమ్, మీ కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరమని ఇంతకు ముందే చెప్పాను. అయినా నా మాట పట్టించుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఎలా? మీకు సిచ్యుయేషన్ అర్థం కావట్లేదు. ఇంతకుముందు మీకు జరిగిన యాక్సిడెంట్లో మీ బ్రెయిన్లో ఒక స్ప్లింటర్ ఉండిపోయింది. దానివల్ల ఓ మేజర్ బ్లడ్ వెజల్ డ్యామేజ్ అయ్యి బెలూన్లా ఉబ్బిపోయింది. అది ఏ క్షణంలో బద్దలవుతుందో ఎవరికీ తెలీదు. కరెక్ట్గా చెప్పాలంటే మీరు తల్లో ఒక అగ్నిపర్వతం పెట్టుకుని బతుకుతున్నారు. ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. హాస్పిటల్ దాటి వెళ్ళొద్దు. మీరు మా మాట వినకపోతే చావుతో చెలగాటమాడినట్టే. తినా ఏ ఆకలేట్లేదా? మరి మెక్కో. రోజు నువ్వే తినిపిస్తావు కదా నాన్న. మళ్ళీ ఇదోటి మాకు. నాకు చేయి తెగి మండుతోంది, నువ్వు మెక్కో. శనిలాగా నాకంట కట్టిపోయాడు. అసలే చిరాకు దూపుతుంటే తిండి తినేటప్పుడు కూడా పక్కనే తయ్యారు. ఈ దరిద్రం నాకు ఎప్పుడు దొరుకుతుందో ఏంటో. నాన్న మళ్ళీ ఏంటి? నీకు చేయి తయ్యింది కదా నాన్న. నాకు ఆకలేదు, నువ్వు తిను. వెళ్ళు. నాకు ఆకలేట్లేదే చెప్పాను కదా, నువ్వు తినే. ఎండవాళ్ళ ఏం చేస్తుంది ఇది? పొబ్బుంది. తినలేదు. అస్సలు మీ బాబు అని అనాలే. వాడు తెలివిగా నిన్ను వదిలించుకోవడానికి నా గంట కట్టేశాడు. కాబట్టి నువ్వు తిన్నా తినకపోయినా తప్పు మీ అబ్బదే. ఓరు బాబోయ్, పడిపోయాడురా. ఈ సత్యబాబు గారికి ఎటువంటి సంబంధం లేదు. నీకు ముద్దలు కలపాలి, నోట్లో పెట్టాలి అని లింకులు ఎట్టుకో. అర్థమైందా? మాట్లాడుతున్నాను కదా, మధ్యలో నీ సోదేంటి? సైలెన్స్. ఇప్పుడు నీ అబ్బా నిన్ను ఇలా కదు. కరెక్ట్. దెబ్బ పడితేనే గాని ఎవరో మాటేనరా. సుఖంగా పొడికనే వద్దు. ఎందుకు అడుగుతున్నావు? అమ్మ పాట రావట్లే నాన్న, పెరిగిపోయింది. థ్యాంక్ యూ నాన్న. నింగి నేల నీరు ఈగ
ఒక్క ముద్ద తినరా బంగారం. వద్దు ఇంకా చాలా కన్నా కదా లాస్ట్ అమ్మా, ఒకటేనమ్మా. ఒకే ముద్ద. ఒకే ముద్దమ్మా. దా అది 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 ముద్దు తుడుచుకో. నాన్న ఎవరో వచ్చారు. నువ్వు మోసాలు చేస్తుంటానని చెప్పావు, అయినా ప్రేమించాను. పిల్లలంటే ఇష్టం లేదని చెప్పావు, దానికే ఒప్పుకున్నాను. నీకు బిడ్డున్న సంగతి నా దగ్గర దాచావు. అది కాదు అంటే నీ ప్రేమ నిజం కాదు. నేను ఇక్కడ ఆడుకుంటుండు, ఇప్పుడు వస్తాను. మీరు అసలు పెళ్ళే కాలేదు. ఆ పాప నా పాప కాదు. ఆ పసిబిడ్డ నాన్న అని స్పష్టంగా పిలుస్తుంటే కాదని మేమెలా నమ్మాలి? వాళ్ళ నాన్న అచ్చం అలాగే ఉంటాడు, అందుకే పాప కన్ఫ్యూజ్ అవుతుందండి. మాయలు మోసాలు మానేసామని చెప్పిందా మా అమ్మాయి, కానీ నువ్వు ఇంకా అదే పనిలో ఉన్నావు. సార్ నేను చెప్పేది నిజం సార్. మీరు కనీసం నువ్వేనా అర్థం చేసుకో. ఆ పాపకి నాకు ఎటువంటి సంబంధం లేదు. నీ మీద నీరు. నీకు పాపకు సంబంధం లేదంటావు? లేదండి. అయితే సాయంత్రం 5 గంటలకి దేవగఢకి వెళ్లే బస్సు ఉంది, వచ్చి మాతో పాటు ఎక్కు. నువ్వు ఒక్కడివే. నాన్న లాలీపాప్. సత్యబాబులే, ఇక్కడి నుంచి పాపం తీసుకుని వెళ్ళిపో. వెళ్ళు, ఇక్కడే ఉన్నట్టు పాపం చంపేస్తాను. ఎవరా మీరు? ఎందుకు నాన్నట్టు పడతారు? ఇంకొక్కసారి ప్లీజ్ రా.
భయపడకమ్మా, నీకేం పర్వాలేదు. నేహా, అమ్మ నేహా, నేహా. చావంటే భయపడనని మీసం తిప్పిన వాడి మొహంలో చావు కళ చూడండ్రా. మాటలు చెప్పినంత ఈజీ కాదురా చావుకెదురు నిలబడ్డమంటే. పిరికి నా కొడక, నిజంగా నీలో దమ్ముంటే ఇంత దూరం నువ్వు పారిపోయి రావురా. చావు అంటే భయపడటానికి అల్లాటప్పాగా గల్లీల్లో తిరిగే గూండా నా కొడుకును అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. భయం నాకు కాదురా, చావుకి. ఒంటరిగా నన్ను రమ్మనే దమ్ము లేక 6 నెలల నుంచి పిచ్చి కుక్కల నా వెనకే తిరుగుతోంది. నన్ను తీసుకెళ్లాలంటే నాతో పాటు చచ్చే ఇంకో 10 మంది దానికి తోడు కావాలి. పౌరుషంతో తిప్పే ఈ మేసం మీదొట్టు, ప్రాణంగా చూసుకునే నా బిడ్డ మీదొట్టు. మీలో ఒక్కడ మిగిలిన, మీకంటే ఒక్క క్షణం ముందు నేను చచ్చినా మీసాలు తెంచి నా శవాన్ని పూడ్చమంటాన్రా కొడకల్లారా. రండ్రా.
ఇన్స్పెక్టర్ సార్ ఎవడైనా మిగిలాడా? లేదు సార్. డాక్టర్ పాపకి డేంజర్ ఏం లేదు, ఇంకాసేపట్లో స్పృహలోకి వస్తుంది. డోంట్ వరీ. ఓకే డాక్టర్ గారు, మా సార్. వి విల్ డూ అవర్ లెవెల్ బెస్ట్. నువ్వు అడగకపోయినా నీ మనసులో కదిలే చాలా ప్రశ్నలకు మేమంతా సమాధానం చెప్పాలి. ఆయనెవరు, మేమెవరు, మేమంతా కలిసి నేను ఎందుకు ఇంత ఆడుకోవాల్సి వచ్చింది, ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది, అది వివరిస్తే కానీ నీకు అర్థం కాదు. ఒక మనిషిని 100 ఏళ్లు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్లు బతకనక్కర్లేదు. ఒక్కరోజు చాలు. అతను సాధించిన విజయాలు అతన్ని 100 ఏళ్లు బతికిస్తాయి. అలా చంబల్ ఏరియా ప్రజల గుండెల్లో ఎప్పుడూ మెరిసే ఒక మెరుపు, ఒక పవర్. ఆయనే విక్రమ్ సింగ్ రాథోడ్, ఐపీఎస్, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. 6 నెలల క్రితం వరకు చంబల్ ఏరియా దేవగఢ్లో ప్రజలు జీవోత్సవాల్లో బ్రతుకుతూ ఉండేవారు. పోలీసులు కాకి బట్టలు యూనిఫామ్ అన్న సంగతి మర్చిపోయి కేవలం ఒళ్ళు కప్పుకోవడానికి ఉపయోగిస్తూ ఉండేవారు. నేను ఓ ఏరియాకి సిఐని. कहाँ जा रहे? बाबूजी. हाँ? बाबूजी ने कलवడానికి. पुलिस आदमी अंदर नहीं जा सकता, रूल्स मालूम नहीं? సమస్త పాపక్షయకరం గోపంచగవ్య పాదోదకం, సర్వవ్యాధి నివారణం శుభం. ఆ నల్లవని సరిగ్గా చూసుకోండి, రోజు రోజుకి బక్కచిక్కిపోతుంది. నమస్తే. రామ్ రామ్ బాబుజీ. బోల్. నేను మీర్ పార్ సిఐని. నా పేరు మహంతి. క్యా ప్రాబ్లమ్ హై? బోల్. నిన్నటి నుంచి నా భార్య కనిపించట్లేదు సాబ్. अच्छा, नाम क्या है? प्रमीला. एज? 30 साहब. 30? बहुत खतरनाक एज है. వాళ్ళు ఇంట్లో ఉండని వదరా. నాన్న, అమ్మ నాన్న, అమ్మ నాన్న, అమ్మ నాన్న, అమ్మ నాన్న, అమ్మ. అరే బోల్ బే, ఎక్కడికెళ్ళిందో తెలుసా? తెలీదు సాబ్. పోనీ ఎవరి మీదైనా అనుమానం ఉందా? లేదు సార్. అచ్చా, వెతికి పంపిస్తాను. ఇంకో దో దిన్ 2 రోజుల్లో వచ్చేస్తాది. పిల్లలు 2 రోజుల నుంచి భోజనం కూడా చేయట్లేదు. వెతికి పంపిస్తానని చెప్పాను కదా, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. సంజయ్, జా జా జా. రామ్ రామ్ బాబు. అరే వెళ్ళమంటున్నాడు కదా, చల్. ఒరే బావమర్ది. బావా, నా రాజ్యం రామరాజ్యం రా. ఇక్కడ మర్డర్లుండవు, రేపులుండవు, రౌడీజం ఉండదు.
ఎవడైనా మాట వినకపోతే కదరా మర్డర్ చెయ్యాలి, ఎవత్తైనా రానంటే కదా రేప్ చెయ్యాలి, ఎవరైనా ఇవ్వనంటే కదా రౌడీజం చెయ్యాలి. అవేవి లేవు. అందుకే ఊరంతా ప్రశాంతంగా ఉందిరా. ఆహా, ఏం చెప్పావు బావా. నువ్వు రాముడివి, నేను రామదాసుని. అప్పు చేశానే సరే నీ గుడి కట్టిస్తాను బావా. అబ్బా అయ్యో స్లీపర్ కోచ్. అదేం చూసావు? వస్తుంది చూడరా ఏసీ బోగి. బెర్త్ ఖాళీ ఉందేమో అడుగు. ఆంటీ కాలియా వెయిటింగ్ లిస్టా? శేఖర్, వాళ్ళ మామూలు ఇచ్చేయి. ఎరా డబ్బులు ఇస్తే కోపం రావట్లేదా? ఎందుకు వస్తుంది? ఇవ్వకపోతే ఈసారి రెండో కాలు కూడా ఇరుగుద్దిగా. ఈ దెయ్యాన్ని ఏ దేవుడు వదిలిస్తాడు? టాక్సీ టాక్సీ సార్, టాక్సీ కావాలా సార్? ఎక్కడికి వెళ్ళాలి సార్? దలీం చౌక్ 200. పక్కనే కదయా. దూరంతో పనిలే, బావోజీ గ్యాంగ్ ఎంత చెప్తా అంత. అవసరం లేదు. బేరం మాట్లాడినాక బండి వద్దన్నా డబ్బులు కట్టాల్సిందంతే. పైసా నికాల్బే. సార్ వాళ్ళతో గొడవద్దు, ఇచ్చేయండి. ఎరా కూతురు ఒకదాంతో వచ్చావు, దాని అమ్మ ఎక్కడరా? రాలేదా? లేచిపోయిందా? బ్యాటరీ చెప్పేలరా. ఎవడికో ఇచ్చే బదులు మేము లేవండి ఇక్కడ. అమ్మ పాట వింటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఏం రావు మళ్ళీ వస్తున్నా? అక్కడే ఉండు. అయిపోయావు రే. కదలొద్దు. రెడీ రెడీ. కదలొద్దు నానా, కదలొద్దు. నీ నాలుగు కనబడుతున్నాయి. అన్నా, అర్జెంట్ అన్నా, ఇమ్మీడియట్లీగా వచ్చేస్తానన్నా. లే లే. నీ పేరు ఏది? పేరు చెప్పు. పేరు చెప్పు. నీ పేరు? చొక్కాలు వేసుకోండి. డబ్బులు తీరా. దీంట్లో ఏ ఒక్క రూపాయి నీది కాదుగా? కాదు. భలే కొట్టావు. ఎవరు నువ్వు? అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చే. అలాగే భయ్యా. బటన్స్ పెట్టుకో. ఎవరు మోయ్. ఇంకెప్పుడు కనిపించుకో. గుడ్ మార్నింగ్ సార్. రజియా, పటేల్ నగర్ ఎస్ఐ. వెల్కమ్ టు దేవ్గఢ్. థ్యాంక్ యూ. ఏంటి సార్ పనులని మీరే చేసుకుంటున్నారు? కబురు పంపితే అందరం వచ్చేవాళ్ళంగా. ఇట్స్ ఓకే, అలవాటు అయిపోయింది. గుడ్ మార్నింగ్ సార్.
ఐ మహంతి సార్. హలో మహంతి. సార్ సారీ సార్, చిన్న మిస్అండర్స్టాండింగ్. ట్రైన్ లేట్ అని చెప్పారు, లేకపోతే నేను రైల్వే స్టేషన్కి వచ్చామండి సార్. ఇట్స్ ఓకే, కూర్చోండి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సారు పాపకు పాలు కలుపుంటారా? నేను కలుపుతాను. అదేంటి సార్, పాపను ఒక్కదాన్నే తీసుకొచ్చారు, మేడం గారు రాలేదా? సారీ సార్. ఇంకేంటి ఊళ్ళో పరిస్థితులు ఎలా ఉన్నాయి? నాన్న స్కూల్ కి టైం అయింది, చెల్లికి జడేయడం నా వల్ల కావట్లేదు, రా నాన్న. మహంతి మీ ఆవిడ? ఓ ఐఎమ్ సారీ. తల్లి లేని బిడ్డలతో ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అన్ని మనమే చూసుకోవాలిగా. వెళ్ళు. మా అమ్మ చచ్చిపోలేదు అంకుల్, బతికే ఉంది. పోనీ ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఎవడరా నువ్వు? ఎవడ్రా నువ్వు? ఒక్క ఫోన్ కొడితే ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళి పడతావు. పోలీసు వాడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కే వెళ్తాడు, పోస్ట్ ఆఫీస్ కాదు. రాథోడ్, ట్రాన్స్ఫర్ ఆర్డర్ టైప్ అయ్యేలోపు అబ్బా కొడుకులు ఇద్దరు లేచిపోతారు. నువ్వు వెళ్ళి బండ్లో కూర్చోమ్మా. అడుగుంటేస్తాడు. నేను వచ్చేసాక నీకేమన్నా అయితే ఈ హోమ్ మినిస్టర్ పదవి వేస్ట్. మాఫ్ కేజీ. ఆ డీజీపీని కూడా రమ్మని చెప్పేశా. మీరు కాస్త పెద్ద మనసు చేసుకోండి బాబుజీ. ఇప్పుడు మీరు ఇట్లాను గనక రమ్మంటే ఊరంతా తగలబడిపోద్ది. తలుచుకుంటేనే నా నియోజకవర్గం దడదడదడలాడిపోతుంది. బాబుజీ నా మాట ఏనండి బాబుజీ. మీ బిడ్డను తీసుకొచ్చే పూచి నాది. వచ్చా? నమస్తే సార్. ఈటికేం తక్కువ లేదు. ఈడెంత జరుగుతా ఉంటే ఇంట్లో కూర్చుని లాఠీ ఊపుకుంటా కూర్చుందా? లాఠీ
లాఠీకి పని చెప్పి చాలా సంవత్సరాలు అయిపోయింది సార్. ఊళ్ళో ఏం జరిగినా చూసి చూడనట్టు ఉండాలని డ్యూటీలు చేరినప్పుడు చెప్పారు కదా, అందుకే చేతులు ముడుచు కూర్చున్నాం. మాట్లాడొద్దు. ఊరు వేరు, బాబుజీ వేరు. బాబుజీ అంటే ఈ ఊరికి దొర. ఆయన కొడుకుని అరెస్ట్ చేయడం ఏందయ్యా? ఎవడాడు? ఎక్కడాడు? మాట్లాడమే. కొత్తగా వచ్చిన ఏఎస్పీ సార్, విక్రమ్ రాథోడ్. మాట్లాడొద్దు. అట్లాంటి ఇక్కడికి ఎందుకు రప్పించా? మాట్లాడమే. నేను రప్పించడం ఏంటి సార్, రెగ్యులర్ ట్రాన్స్ఫర్ లో వచ్చాను. మాట్లాడొద్దు. ట్రాన్స్ఫర్ లో నీకు తెలియకుండానే వచ్చాడా? అంటే నువ్వు ఆఫీసులో నిద్రపోతున్నావా? ఇంత ఘోరం జరిగిపోయిందే, ఏం చెయ్యాలి ఇప్పుడు? మాట్లాడమే. నేను ఎంక్వైరీ చేస్తాను సార్. మాట్లాడుతూ నియోజకవర్గంలో చెమట్లు పట్టేస్తున్నా ఏడా పనికి మాలి గుంపంతా ఆఫీసర్లు అయిపోతుంటారు. ఇదిగో నువ్వేం చేస్తావో తెలీదు. మధ్యాహ్నానికి బాబుజీ కొడుకుని ఉండాలా, ఆ ఆఫీసర్ కాడ వచ్చి బాబుజీ కాళ్ళ కాడ ఉండాలా? మాట్లాడమే. మాట్లాడతాను సార్, వెళ్తున్నాను. చాలే తొందరగా తీసుకురా. తల తినేస్తున్నారయ్యా. ఎవడెవడో వచ్చేస్తారు. ఒంటి మీద యూనిఫామ్ పడగానే పెద్ద హీరోలాగా ఏదో పొడి చేయాలని ఆత్రం. హోమ్ మినిస్టర్ నోటుకొచ్చినట్టు వాగాడు. మాడు మీద దెబ్బ పడితే మళ్ళీ కనిపించరు. ఫైల్ ఏది? సార్, ఇంప్రెసివ్ ట్రాక్ రికార్డ్ ఒకటి. ఎక్కడున్నాడు? కాల్ చేయమంటారా సార్? మనమే వెళ్దాం. That is విక్రమ్ సింగ్ రాథోడ్ ఐపీఎస్, ఫస్ట్ పోస్టింగ్ వరంగల్, ఆంధ్రప్రదేశ్. 4 సంవత్సరాల సర్వీస్లో 4 ప్రమోషన్లు, 10 ట్రాన్స్ఫర్లు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట. రికార్డ్ బానే ఉంది. కానీ రికార్డ్స్ మెడల్ సాధించడం కాదు, డ్యూటీలో ఉన్నప్పుడు ఒంట్లో భయం, భక్తి ఉండాలి. అది ఇంకా నీకు అలవాటైనట్లేదు. ఈ భయం అంటే ఏంటో, అది ఎప్పుడు ఎలా వస్తుందో తెలుసా? అర్ధరాత్రి నిద్రలో ఉండగా తలుపు చప్పుడవుతుంది. తలుపు తీసి బయటకొస్తే కాపలా కాయాల్సిన సెంట్రీలు ఉండరు. కాపాడుకోవడానికి సర్వీస్ రివాల్వర్ కూడా కనిపించదు. చుట్టుముట్టే రౌడీ మూకల వెకిరికికలు మాత్రం వినిపిస్తుంటాయి. అప్పుడు పుట్టే భయం ఎలా ఉంటుందో తెలుసా? సాయంత్రం 4 అవుతుంది, స్కూల్ నుంచి రావాల్సిన నీ కూతురు ఇంకా రాదు. స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాచ్మెన్ వెళ్ళిపోయిందని చెప్తాడు. 6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది, కూతురు ఆచూకీ తెలీదు. 10ంటికి ఫోన్ రింగ్ అవుతుంది. ఆ ఫోన్ తీస్తే ఏం వినాల్సి వస్తుందో అనే భయం ఎలా ఉంటుందో తెలుసా? రాథోడ్, భయం చాలా విలువైనది. దాన్ని తక్కువగా లోకుగా చూడకు. One should have healthy respect towards fear. భయం లేనివాడు బ్రతకడం చాలా కష్టం. నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్? ఎప్పుడూ ఒక్కసారి కాదు, రోజులు ప్రతి క్షణం, ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను సార్. 4 ఏళ్ల క్రితం డ్యూటీలో చేరినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణాలైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను సార్. మీరు చెప్పిన తలుపు చప్పుళ్ళు, ఫోన్ రింగులు రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం నా చావు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది సార్. ఆ రోజు, దాని కళ్ళల్లోకి చూసిన ఆ క్షణం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందో అని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. తప్పు చేసిన వాడి భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది. నా భయం నా యూనిఫామ్ పరులో ఉంటుంది సార్. నా డ్యూటీ అయిపోయింది సార్. నా బిడ్డకి ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటానని నా భార్యకు మాటిచ్చాను. నౌ ఇఫ్ యూ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఐల్ బి ఆన్ దట్ డ్యూటీ. సో నాది ఒక్కటే కోరిక సార్. చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో బేరుకుండకూడదు. నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్.
చెప్పకుండా అవునమ్మా. నువ్వు వెళ్ళిపోతావా? లేదమ్మా. వెళ్తే నన్ను తీసుకెళ్ళు, నేను ఒక్కదాన్నే ఉంటాను. మున్నా అనే ఈ వ్యక్తి మతి చెలించి పిచ్చిలో తప్పుగా ప్రవర్తించాడే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదని రుజువు కావడంతో అతన్ని నిర్దోషిగా విడుదల చేయడమైనది. సరైన ఆధారాలు లేకుండా కేసు మోపినందుకు పోలీసుల్ని మందలిస్తూ మున్నాని అతని ఇంటి దగ్గర క్షేమంగా చేర్చవలసిందిగా కోర్టు ఆదేశించడమైనది. నానా, జడ్జి తాత ఈ మీసాలోని ముక్క దుబ్బులు పెట్టాడు. భయపడి వీడు నన్ను జీవులో తీసుకొచ్చాడు నానా. బాబూజీ కొడుకుని అరెస్ట్ చేశావు. దీనికి 10 రెట్లు అవమానాన్ని నువ్వు అనుభవించాలి. ఈ రాత్రికి నా కొడుకు విడుదలైనందుకు పార్టీ ఇస్తున్నాను. నువ్వు రావాలి. వస్తావు. నీ మొగుడు హోమ్ మినిస్టర్ వస్తున్నాడు కాబట్టి సెక్యూరిటీ కోసమైనా వస్తావు. నా కొడుకు చేతిలో నీకు జరగబోయే అవమానం ఏమిటో అక్కడ చూపిస్తాను. జజా, పాపం తన దగ్గర తీసుకొచ్చాం. అదే టైంకి నువ్వు వచ్చావు. నీకు నిజం చెప్పాలో అబద్ధం చెప్పాలో మాకు అర్థం కాలేదు. మా కోసం పాప కోసం దూరం అయ్యాడు కానీ నీకు అన్యాయం చేయాలని మాత్రం కాదు. సారీ. పర్లేదు. ఇక నుంచి పాప బాధ్యత నాది. సార్, టైం 9 కావస్తుంది. విక్రమ్ రాథోడ్ వచ్చి మీ గోడౌన్లని కొలగొడతానంటున్నాడు. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? ఉచ్చోసుకుంటాడు లేకపోతే ఉరేసు చస్తాడు. మధ్యలో నీకు ఎందుకయ్యా? బాగా అడిగానా? కాదా? బాబూజీ ఏం చేస్తాడో మీరు చూడండి, జనానికి చూపించండి. 9 అయింది. రా రా. 9:30 అయ్యింది. ఇంకా రాడేర్రా వాడు. రాహుకాలము పోయే కాలము ముహూర్తం చూసుకొని వస్తాడా? 11:30 అయ్యింది. కహారేవో పోలీస్ వాళ్ళ మన జనాన్ని చూసి భయంతో లాకప్ లో కూర్చున్నాడు. వాడు కూకునే టైపు కాదు, మహా జింతాత్తుగాడు. పోను. ఎరా బాబుజీ, ఎక్కడ్రా నీ గోడౌన్స్? పొద్దున్నుంచి అడ్రస్ దొరక ఈది తిరిగేస్తానే అన్నట్టు రే. దారిలో వస్తుంటే ఇక్కడ బావోజీ లిక్కర్ ఫ్యాక్టరీ అని కనిపించిందిరా. బోరు కొట్టి దాన్ని లేపేశాను. సర్లే, ఇలాంటి చిన్న చిన్న జరుగుతుంటే పట్టించుకోకు. ఇప్పుడు ఆ గోడౌన్ సరిగ్గా ఎక్కడికి రావాలో కరెక్ట్గా చెప్పు. అరే సాలా, దమ్ముంటే అక్కడే ఉండుబే, నేనే వస్తున్నాను. అట్టగంటావా? అయితే సరే, ఇక్కడ రేటింగ్ చేస్తాను. సార్ 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 వెళ్తున్నారు సార్. సార్ ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు సార్? ఏంటి అంత జరికిచ్చావు? యుద్ధానికి వెళ్ళేటప్పుడు మా బావకి పంచగట్టం అలవాటు అంతే. ఏడి రాలేదా? ఇప్పుడేదో ఫోన్ వస్తే వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయాడా?
ఇది అబ్బా నీ గ్యాంగ్ మొత్తంతో రారా బావుజీ. పబ్లిక్ లో పంచిప్ మనీ తంతాను ఓపెన్ ఛాలెంజ్ చేశాను, పారిపోయాడు. వీడో విలను, వాడికి మీరందరూ భయపడటం. ఇన్నాళ్ళు బావుజీ గారు అందరినీ కష్టపెట్టాడు, అందుకే వాడి సుమ్మంతా డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాను. దోచేసుకోండి. ఏంటి లైవా? ఒక్క నిమిషం చూడండి. పిల్ల జల్లా ఊరంతా చూడండి. బావుజీ గారు తోక పంచులో ముడుచుకొని ఎలా పరిగెత్తాడు. రోడ్డు గట్టగా నేను వచ్చేసరికి పత్తా లేకుండా అలా లెక్కెత్తావేంట్రా? సరేరా, నీకు ఇంకో ఛాన్స్ ఇస్తాను. ఊరు జనం చేత కుమ్మించడానికి మెయిన్ సెంటర్ లో ఎడిటింగ్ చేస్తాను. నీకే గనక దమ్ముంటే రోజు నువ్వు తాగేది ఆవుదే అయితే రారా. వచ్చిన తర్వాత పొట్టోడా నీకుంటదరా. తీయండ్రా బళ్ళు, తిప్పండ్రా బళ్ళు. దీంతోనే సరిపోయా. అయినా తీయాల్సిన తీయాలి కానీ బళ్ళు తీస్తే వస్తుంది బొంగు. వస్తున్నా బాబా. అచ్చా బహుత్ అచ్చా. ఊరందరినీ బాగానే పోగేశావురా. వీళ్లలో నన్ను ఎదిరించే మగాడెవడో రమ్మను. ఒక్కరు తెగించి ముందుకొస్తే ఈ రోజు వీడి బతుకైపోతుంది. రండి రండిరా రండిరా రండిరా. వాళ్ళ గుండెల్లో ఉండేది నెత్తురు కాదురా, బావుజీ మూత్రం. వాడి మాటలు వింటుంటే మీలో ఏ ఒక్కరికి రోషం రావట్లేదా? వాడి వెనకాల బలగాన్ని చూసి మీరు ఎవరో భయపడకండి. నువ్వు ఎంత బతిమాలినా నా మీద తిరగబడ్డానికి రారురా. నేను చిటికేస్తే చాలు మొగుడిని కూడా కాదని నాతో కాపురం చెయ్యడానికి వస్తారు. చూస్తావా? ఏయ్ నువ్వే. నా కొడుకంత కాకపోయినా నెలకోసారైనా కాపురం చేస్తా. ఈ తెగి పప్పుడే వచ్చుంటే మీ అబ్బా కొడుకు నిద్ర నీ నాలుకి మీ సవాల మధ్యలో పడుకునేదాండ్రా నీ తల్లి. బయట అంటూ తొడగొట్టాడు పెద్ద దుర్యోధుడులాగా. దోలు తీరిపోయి లేకరా పొట్టి లే లే. ఆడ తెగిస్తానంది నువ్వే రౌడీరా. ఇక మిగిలిన పులుసు పోలీసులు పిండేస్తారా రా. కుమ్మి చిత్త కొట్టేయండి. పోలీసు యూనిఫామ్ కనబడితే పంచిలో పాసిపోసేలు ఎద్దవా. అయ్యో ఆపండియా, ఆపండి ఆపండి. ఏమిటి ఇన్ని లాఠీలా? అన్ని ఈయనకే వాడేవా? ఆ 100 లాఠీల్లో 95 వాడేవండి. ఏ బాబుజీ లెక్క కరెక్టేగా? ఆపను. నీకేమైనా బుద్ధుందా? నేను లేని టైం చూసి పెద్ద మనిషిని స్టేషన్ కి తీసుకొచ్చి కొడతావా? సారీ సార్, తప్పైపోయింది. ఆపండి. సార్ లేకుండా కొట్టినందుకు చాలా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టారు. అరే జావు సాలే జావు. ఊపుకుంటూ వచ్చావా మళ్ళీ కొట్టించడానికి? ఓ కంగారు పడిపోతున్నాడు. దగ్గరుండి నాకు పంచుకోవచ్చుగా. మీ నియోజకవర్గం బల్బు కాస్త తగ్గుద్ది. వద్దులేవయ్యా, నాకు అసలే వాతం. లాఠీ పడి సావదు. బాబుజీ మీరు కానీ మీరు గుమ్మేయండి రా. ఒక్క నిమిషం సార్. బావా, రామదాసుని నేనవుతాననుకుంటే నువ్వు లోపలికి వెళ్ళావేంటి బావా? అయినా ఏం పర్లేదు. నీ కష్టంలో సగం నేను పంచుకుంటాను. దెబ్బలు నియ్యి, కేకలు నాయి. కుమ్ముకోండి.
దింపండి దింపండి మెల్లిగా మెల్లిగా అంతే 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 क्या हुआ भैया వాటి మనుషులు నాకు కావాలి ఏడోకమ్మా, మనకేం భయం లేదు. నీకు కథ చెప్పనా? అనగనగా చంబల్లో ఒక దొంగల ముఠా ఉందంట. ఈ యదవల్లాగా అక్కడికి ఓ మంచి పోలీస్ ఆఫీసర్ వచ్చాడంట, నాన్నలాగా. అప్పుడు నాన్న వచ్చి వీళ్ళందర్నీ ఖైమా కొట్టేశాడంట. ఈ టిట్లా ఏంటో చావు దెబ్బ తిన్నా రాతోడ్ గాడికి తెలుసు. విక్రమ్ రాథోడ్ చచ్చిపోయాడ్రా. ఇప్పుడొచ్చేది సత్తిబాబు, అత్తిలి. విక్రమ్ రాథోడ్ని దొంగ దెబ్బ కొట్టి చంపారా, కానీ నా సత్తిబాబే పెద్ద దొంగ నా కొడుకురా. వాణ్ణేం పీకలేరు. నా మాట విని వాడొచ్చే లోపలే బిచ్చాణ సర్దేయండ్రా, లేదంటే ఉంటదిరా మీకు. జింతా తచ్చు తచ్చుత జింతా తత్త అయిపోద్ది. నేను చెప్తాను. చింత అంటే ఫేస్, తాత అంటే లాఠీ, చిత్తాక్ అంటే బ్రేక్. టోటల్ గా ఫేస్ అంతా లాఠీతో పగిలిపోతుందని అర్థం. అదేంటో కాదు బావా, దీని మీనింగ్ ఏంటని అడిగిన వాళ్ళందరికీ పగిలిపోయింది. ఫస్ట్ పెద్ద బావకి, సెకండ్ అంత మనగాడ వాడి కూతురు నేసేస్తే ఏం పీకుతాడో చూస్తాను. నా కూతురి ఒంటి మీద చెయ్యి వేనక్కర్లేదురా, వేద్దామన్న ఆలోచన వచ్చినా చంపేస్తా. అమ్మ వచ్చేసాడు, మనం జంప్.
చెప్పింది కరెక్టేనే. నీ అత్తిలోడు బాగా చింత చేశాడు. కానీ ఈ చంపలోడికి దరువేయడం రాదు, ప్రాణాలు తీయడం మాత్రమే తెలుసు. అలా బొచ్చట్టు కూర్చుంటే బిచ్చం ఎవడెత్తాడంట? మాదా కోళ్ళం తల్లా అంటూ ఊళ్ళోకి వెళ్ళు. నేను నమ్ముకుని నలుగురు ఉన్నా మరి. బావా నెల రోజు నుంచి ఇంటికి రావట్లేదని మామిడి కాల్ చేస్తుందన్న. కదిలితే సంపేస్తాను రే. ఆయన వచ్చారంటే నీ ఓట కూడా నాకు తగిలించగలరు. బాబు ధర్మం చేయండి బాబు. తిండి 2 రోజులు అయింది. ఇక్కడ ఒంగోలు 4 రోజులు అయింది. పదవా ఈ మ్యాక్స్ వచ్చిందిరా. అదిగో పులి వచ్చింది, అందరూ చచ్చో. సార్ మేము రెడీగా ఉన్నాం సార్. మా కోట మాకు ఇచ్చాను సార్. మూడ్ లేదురా, మళ్ళీ వస్తాను. ఒరే మీరు మాత్రం ఎక్కడ ఉండండి రోయ్, లేకపోతే కోట డబ్బులు అవుతుంది. వద్దు సార్, సింగిల్ అయితే సార్. షాడోకే